ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను ఎంసీ ప్రజెంట్ మనతోని సీనియర్ జర్నలిస్ట్ గారు భరద్వాజ్ గారు ఉన్నారనమాట. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. కొన్ని విశేషాలు అయితే చాలా ఉన్నాయి సార్తో మాట్లాడే విషయం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే ఇండియా టుడే ఇచ్చిన అంటే పొలిటికల్ లిస్ట్ ప్రకారం 5వ స్థానంలో చంద్రబాబు గారు ఉండటం కారణం ఏంటి సార్? అసలు అంటే 5వ స్థానంలో ఉన్నాడు అని ప్రకటించారు వాడు. అవును, అంటే వారు జరిపినటువంటి సర్వేలో మోస్ట్ ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ ఎవరు ఈ దేశంలో అనేది వాళ్ళు జరిపినటువంటి సర్వేలో ప్రజాభిప్రాయం ప్రకారమే. అంటే మోడీ, అమిత్ షా, ఈ తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఈ జాబితాలో 5వ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంటే ఏమిటి దీని అర్థము అంటే కూటమిలో చాలా క్రియాశీలకంగా ఉండటం మాత్రమే కాదు, చాలా కీలకమైన నేతగా చంద్రబాబు నాయుడు ఎమర్జ్ అయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇదేదో విస్తృత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు విస్తృతంగా సర్వే చేశారా లేదా అనేది పక్కన పెడితే ఈ లిస్ట్ లో 5వ స్థానంలో చంద్రబాబు ఉండటం అనేది కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ప్రజలు చంద్రబాబును భావిస్తున్నారు అనే ఇంప్రెషన్ చంద్రబాబుకి ఇవ్వటానికి ప్రయత్నం జరిగినట్టుగా అనిపించింది నాకు. తద్వారా చంద్రబాబును హోల్డ్ చేయటం, ఆ గ్రూప్ తో హోల్డ్ చేయటం అనేది వ్యూహంగా ఈ సర్వే ప్రకటించారు అనేది. ఒక కాంగ్రెస్ నేత ఉన్నాడు ఈయనకు ముందు, రాహుల్ గాంధీ, అది బ్యాలెన్స్ చేయడం కోసం పెట్టారు. పైన 3 ఒక ఆర్ఎస్ఎస్ ఆయన ఉన్నాడు రాహుల్ గాంధీకి ముందు, ఆ ముందున్నది వీళ్ళిద్దరే, మోడీ గారు, అమిత్ షా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్స్ ఆఫ్ ఇండియా అనేది చెప్పారు. రాహుల్ గాంధీని ఈ సర్వేకి ఒక ప్రామాణికత ఉంది అని చెప్పడం కోసం 4వ నెంబర్లో రాహుల్ గాంధీని పెట్టారు. పెట్టేసి చంద్రబాబుని హోల్డ్ చేయడం కోసం 5వ స్థానంలో పెట్టారు. ఇది వీళ్ళ రాజకీయ వ్యూహం. అంటే ఇది ఇండియా టుడే సర్వే చేసింది అనే దానికన్నా కూడా బీజేపీకి కావలసిన కార్యక్రమాలు నిర్వహించడం కోసం వాళ్ళు హోల్డ్ చేయదలుచుకున్నటువంటి నాయకులకి ఆ భరోసా కల్పించడం కోసం ఈ సర్వే జరిగినట్టుగా అనిపిస్తుంది. అది ఇంతకంటే ప్రామినెంట్ లీడర్స్, ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వీళ్ల పేర్లే ప్రముఖంగా రావడానికి వీళ్లే అంటే టాప్ 10లో చంద్రబాబు ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆ స్థాయిలో మద్దతు పలికేటువంటి పరిస్థితి ఉందా అనేది ఒక ప్రశ్న. అవును, అందరూ అదే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అది కాదు ఇక్కడ కార్యక్రమం. ఈ డిజైనే ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే రిపోర్టే ఇది ప్రజాభిప్రాయ సేకరణతో చేసినటువంటి రిపోర్టుగా చెప్తున్నారు. కానీ ఇది ఎన్డీఏకి ఉపయోగపడే పద్ధతిలో డిజైన్ చేసినటువంటి లిస్ట్, ప్రిపేర్ చేసినటువంటి లిస్ట్ అనేది వాస్తవం. ఓకే సార్, నెక్స్ట్ మరి అంటే చంద్రబాబు గారు హోల్డ్ చేసేంత అవసరం ఏమొచ్చింది సార్? అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఇంకా బలపరచాలనా? బీజేపీని బలపరచడం కాదండి, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన అభద్రతలు పోగుపడకుండా చూసుకోవటానికి ఎన్డీఏ చంద్రబాబు మీద చాలా కీలకంగా అంటే తీక్షణంగా చూస్తోంది, గమనిస్తోంది. ఆయన ప్రతి కదలిక వాళ్ళ దీనిలో ఉంది, వాళ్ళ దృష్టిలో ఉంది. అందుకని ఎప్పటికప్పుడు చంద్రబాబుని సంతృప్తి పరచడం ద్వారా ఆయన్ని తమ హోల్డ్లో పెట్టుకోవడం, ఇది వాళ్ళు బలంగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈయనకి 5వ స్థానంలో చోటు కల్పించారు. మరి 4వ స్థానంలో చూసినట్టయితే రాహుల్ గాంధీ గారిని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, మా తర్వాతే ఉన్నాడు రాహుల్ గాంధీ, మా తర్వాతే ఉన్నాడు అనేది ఒకటే ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, ఈ దేశంలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉంది అనేది చెప్పాలి వాళ్ళ ఉద్దేశం. రాహుల్ గాంధీని పెట్టడం ద్వారా ఈ టోటల్ సర్వేకి ఒక సాధికారత వస్తుంది. ఇది ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో ఇది వాళ్ళ కోసం చేసిన సర్వే అన్నారు అనుకోండి, అదంతా తప్పు, అదంతా బూటకం. రాహుల్ గాంధీకి ఒకవేళ అదే నిజమైతే రాహుల్ గాంధీకి 4వ ప్లేస్ ఎలా దక్కుతుంది అని అడుగుతారు. ఈ అభిప్రాయం ప్రజల్లో నుంచి రావడం కోసం, ఈ సర్వేకి ఒక ప్రామాణికత రావడం కోసం రాహుల్ గాంధీని అక్కడ 4వ ప్లేస్ లో పెట్టారు. అది కూడా వ్యూహమే. ఇలా అనేక వ్యూహాల వేదికగా ఇండియా టుడే సర్వే కనిపిస్తోంది. అంటే ఓన్లీ పొలిటికల్ అనాలిసిస్ వాళ్ళ చేతులు ఉండాలి, దగ్గర పెట్టుకున్న విధంగా
పొలిటికల్ వాళ్ళ చేతులు మొత్తం మేమే బీజేపీ. అవునండి, భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే నడవాలి కదా. మీడియా ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఓకే. ఈ దేశంలో ఉన్న పత్రికలు, ఛానల్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఓకే. వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. ఓకే. తద్వారా లబ్ధి పొందాలి, ఇది ఎజెండా. ఓకే. అందులో భాగంగానే ఇండియా